హలో, ఎవరు? నువ్వెవరు? నా పేరు రాధ. మీ పేరేంటి? రాధా అంటే ఎవ్రీ టైం మా డాడీతో గొడవ పడుతూ ఇరిటేట్ చేస్తుంటావు. ఆ పొగరుబోతు అమ్మాయివేనా? హా? ఏమన్నావు? పొగరుబోతా? నన్ను అంత మాట అనడానికి నువ్వెవరు? అసలు నీ డాడీ ఎవరు? నేనెందుకు అతనితో గొడవ పడతాను? నాకేం పని లేదనుకుంటున్నావా? అసలు నువ్వు ఎక్కడికి కాల్ చేశావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? తెలుసు. నేను మా డాడీ ఆఫీస్కి కాల్ చేశాను. ఎవరమ్మా మీ డాడీ? ఆఫీస్ ఎండి శ్యామ్. నేను ఆయన కూతుర్ని. నా పేరు... ఏయ్, పిల్ల రాక్షసి నువ్వా? ఏంటి? నేను పిల్ల రాక్షసినా? నువ్వే పిశాచివి. మా డాడీని పీక్కు తింటున్నావు కదా అని మీ డాడీ చెప్పాడా నీకు? తప్పంతా తన వైపు పెట్టుకుని నీ దృష్టిలో నన్ను పిశాచిని చేశాడా? అయ్యో, ఎంత దారుణం! నేను పొగరబోతున్నాను నీకు చెప్పాడు, కానీ అసలు పొగరబోతు మీ డాడీనే. అసలు మీ నాన్న ఏం చేశాడో తెలుసా? తెలుసు. మీరెన్నిసార్లు ఎదురుపడ్డారో, ఎలా గొడవ పడ్డారో నాకు క్లియర్గా తెలుసు. అందులో మా డాడీ తప్పేం లేదు. ఎవ్రీ టైం నువ్వే ఇగోకెళ్ళి గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు నాతో గొడవ పెట్టుకోవడానికే ఫోన్ చేసావా? ఏ, నాతో గెలవలేడని మీ డాడీకి అర్థమైపోయిందా? అయినా చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని గెలవాలని అనుకోవడం ఏంటి చీప్గా? మా డాడీ ఏం చీప్ కాదు. నువ్వే సిల్లీ రీజన్స్ తో గొడవ పడతావు చీప్గా. అసలు ఏం కావాలి నీకు? డబ్బులే కదా. మాట్లాడితే తండ్రి కూతుళ్ళకి డబ్బు తప్ప నోటి నుంచి ఇంకో మాట రాదేంటి? నువ్వు ఈ వయసులోనే ఇలా మాట్లాడుతున్నావంటే మీ డాడీ వయసుకు వచ్చేసరికి ఆయన్ని మించి ముదిరిపోతావు. అవును, నిన్ను జాబ్లో నుంచి తీసేశానని డాడీ చెప్పాడు కదా. నువ్వు మళ్ళీ అక్కడేం చేస్తున్నావు? నేనేం చేస్తా నీకేంటి? నువ్వెందుకు ఫోన్ చేస్తావో అది చెప్పు. నీకెందుకు నేను చెప్తాను? నేను చెప్పను. అయితే నువ్వు ఫోన్ చేసావని నేను మీ డాడీకి చెప్పను. ఏం అక్కర్లేదు, నేను మా డాడీకి కాల్ చేస్తాను. నిన్నిప్పుడే జాబ్లో నుండి తీసేయమని చెప్తానుండు. ఖుషి మళ్ళీ కాల్ చేస్తుంది ఏంటి? ఏమై ఉంటుంది? సార్ ప్లీజ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. యా. ఖుషి, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? అది తర్వాత డాడీ. ముందే రాదని జాబ్లో నుండి తీసేయ్. ఏ? తను నాతో ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా? నన్ను పిల్ల రాక్షసి అనింది. మనిద్దరం డబ్బు గురించే ఆలోచిస్తామంట. పెద్దయ్యాక నేను నిన్ను మించిపోతానంట. ఇంకా ఏవేవో వాగింది డాడీ. అలాంటి అమ్మాయిని ఆఫీస్లో ఎలా పెట్టుకున్నావు? వెంటనే పంపించేయి. తనకి మనం ఏంటో చూపించు డాడీ. తిప్పి కొడితే 9 ఏళ్లు కూడా ఉండవు, కానీ ఎంత తలతిక్కగా మాట్లాడుతుంది. అన్ని తండ్రి బుద్ధులే. రాధా, సెన్స్ ఉందా నీకు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? హా? నీ కూతురు నా మీద కంప్లైంట్ ఇచ్చిందా? ఏం చెప్పిందేంటి అంత కోపంగా వచ్చావు? నువ్వు అన్నవే చెప్పింది. మరి తను అన్నది చెప్పలేదా? హా, ఎలా చెప్తుందిలే. తప్పు ఒప్పుకోవడం మీకు అలవాట్లేదు కదా. చూడు, నువ్వు ఎవరితో ఎలా అయినా మాట్లాడు, నాకు సంబంధం లేదు. కానీ నా కూతురు జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. హలో మిస్టర్, నేను నీ కూతురు జోలికి వెళ్ళలేదు. తనే ఫోన్ చేసి మరీ నాతో తగాదా పెట్టుకుంది. తనంటే చిన్నపిల్ల, ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వు తాటి చెట్ల పెరిగావు కదా, పిల్లలతో నడుచుకునే పద్ధతి తెలీదా? పద్ధతుల గురించి నాకు చెప్పడం కాదు, పెద్దవాళ్లతో పద్ధతిగా నడుచుకోమని ముందు నీ కూతురికి నేర్పించు.
అనవసరంగా నన్నేమైనా అంటే నేను ఊరుకోను. నా మీద కోపంతో నువ్వు నా కూతుర్ని డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను. నా కూతురు విషయంలో జాగ్రత్తగా నడుచుకో. తను నీ వల్ల హర్ట్ అయిందంటే మాత్రం నేను రియాక్ట్ అయ్యే పద్ధతి వేరేలా ఉంటుంది. అవునా సార్? మీ కూతుర్ని హర్ట్ చేస్తే మీకు కోపం వస్తుందా? ఇందాక నేను అన్న మాటలకి తను హర్ట్ అయినట్టుందే. నన్ను జాబ్లో నుంచి తీయించాలి అని అనుకుంటుంది. మీరు అందుకోసం వచ్చారా? చెప్పండి సార్, నన్ను పనిలోంచి తీసేస్తారా? నాకు కావాల్సింది కూడా అదేనని తెలీదు పాపం. పదండి పదండి, అగ్రిమెంట్ చించేసి నన్ను బయటకు పంపించేసేయండి. ప్రశాంతంగా నా దారి నేను చూసుకుంటాను. ఏంటి ఆటలుగా ఉందా? అతి తెలివి చూపించావే అనుకో. ఏం చేస్తావు? నేను ఉద్యోగంలో నుంచి తీసేయలేను అనే కదా నీ ధైర్యం. ఇదిగో, నీకు నా మీద కోపం ఉంటే నా మీదే చూపించు. నన్ను హర్ట్ చేయడానికి నా కూతుర్ని టార్గెట్ చేయొద్దు. చిన్నపిల్లని పట్టుకొని రాక్షసి అనడం, డబ్బు గురించి ఆలోచిస్తావనడం ఏంటి అసలు? నాకిన్ని నీతులు చెప్తున్నావు కదా, మరి నువ్వు చేసిందేంటి? మన మధ్య జరిగిన గొడవ గురించి నీ కూతురికి చెప్పడం ఏంటి? తన దృష్టిలో నన్ను ఒక చెడ్డదానిలా చిత్రీకరించడం ఏంటి? తనతో నాకు వార్నింగ్ ఇప్పించడం ఏంటి? ఇదేనా ఒక తండ్రిగా నువ్వు తనకి నేర్పించేది? పసిపిల్లల మనసు చెడగొట్టడమేనా నీ పెంపకం? నా పెంపకాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. అయితే నన్ను నిందించే హక్కు నీకు లేదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళని తప్పుపట్టడం కాదు, ముందు నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసుకో. పగ ప్రతీకారాలు నేర్పించి నీ కూతుర్ని నీలా తయారు చేయకు. ప్రేమ ఆప్యాయత అనేవి కూడా ఉంటాయి అని తెలిసేలా చెయ్యి. లేదంటే పెద్దయ్యాక తను నీలాగే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాక్షస ఆనందం పొందుతుంది. ఏయ్, నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావో? ఓహో, కూతురంటే నీకు అంత ప్రేమనా? అలాంటప్పుడు దొంగ అమ్మని తెచ్చి అసలు అమ్మ అనే బంధం మీదే విరక్తి కలిగించాలని ఎందుకు చూస్తున్నావు? ప్రపంచంలోనే పవిత్రమైన అమ్మ అనే పదం మీదే ద్వేషం పెంచాలి అనుకోవడం ఏ రకమైన ప్రేమో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం రాధికలా తెలిసింది? ఎవరికి తెలియకూడదని రాజలక్ష్మి గారితో చెప్పాను కదా. ఛ! పోలిలా దూసుకొచ్చినవాడు పిల్లిలా జారుకున్నాడు. నన్నే తప్పు పడతాడా? తప్పు రేగొట్టాను.